హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీ మమస్ మిడిల్ క్లాస్ లైఫ్ ఎల్ఎన్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. నిన్న ఫ్రైడే చాలా మంచి సినిమాలు వచ్చాయండి. నేను చెప్తున్నాను, కుబేరా 3 hours 50 minutes మూవీ 3 hours 50 minutes మూవీ ఒక మంచి సినిమా మిస్ అయిన ఫీలింగ్ పుడుతుంది. ఇది సీజీ వర్క్ లేదు ఇందులో. ఈ సినిమాలో ఎక్కడ సీజీ వర్క్, విఎస్ఐ షార్ట్స్ ఎక్కడా లేకుండా డైరెక్టర్ సూపర్గా తీశాడు. ఒక సైకిల్ చైన్ చుట్టినట్టు చుట్టాడు కథని. కానీ ఈ సినిమాలో ఒక మంచి యూనివర్సల్ కాన్సెప్ట్ థాట్, ఒక మనిషి ఒక డబ్బు ఎలా వాడకూడదు, డబ్బు మూలంగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ సినిమా కాన్సెప్ట్ కూడా సూపర్ కాన్సెప్ట్. ఈ సినిమా నాగార్జున యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. అంటే కొంచెం క్లైమాక్స్ హాట్ టచింగ్. నాగార్జున చాలామందిని సేవ్ చేసి నాగార్జున కూడా, నేను చెప్పకూడదు క్లైమాక్స్, నేను సినిమా చూసా. ఒక మంచి సినిమా అండి, ఒక మంచి సినిమా వచ్చింది. విలన్కి నా ఫస్ట్ విలన్ నాగార్జున అప్రోచ్ అయితే వాడు వద్దనుకుంటాడు ధర్మమే, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా పడుతుంది. మళ్ళీ వాడు బయటకు వచ్చిన తర్వాత వీడు డబ్బు సేవ్, వీడు అనుకోకుండా ముగ్గురు. ఇందులో ధనుష్కి డబ్బు కావాలి. సినిమాలో మెయిన్ హైలైట్ సీన్ ఎక్కడ తెలుసా, ఒక చిన్న పాప చేత హీరోయిన్ రష్కమ్ అనేది విలన్కి పిచ్చమేస్తుంది. అది హైలైట్ సీన్ కథకి. దాని తర్వాత నాగార్జున క్లైమాక్స్లో నాగార్జున ఇచ్చే ఇంకో ట్విస్ట్ హైలైట్. ఈ 2 సీన్లకి నాగార్జున రియల్ యాక్టర్, అంటే తన కెరియర్లో 30 years తన కెరియర్ యాక్టర్గా సెకండ్ ఇన్నింగ్స్, అంటే విలన్ టు హీరో. అంటే ఒక పక్క విలన్ ఉంటుంది, విలన్ షేడ్స్ ఉంటుంది, హీరో క్యారెక్టరైజేషన్ లాస్ట్లో డిఫరెంట్గా ఇచ్చాడు సినిమాకి. నన్నమ్మండి, కుబేరా ఈజ్ అ వెరీ గుడ్ ఫిలిం. నేను చెప్పకూడదు ఈ సినిమా కాన్సెప్ట్, ఇప్పటికే మీరు రివ్యూస్ చూసి ఉంటారు, మీకు వచ్చేస్తుంటుంది, కథ కూడా చెప్పేస్తాను. ఈ సినిమాలో ఏంటంటే నాగార్జున ఒక సిన్సియర్ సిబిఐ పోలీస్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ అంటే ఈ అయితే నాగార్జున ఒక కేసు పెడితే దాన్ని రిటర్న్ కేసు తవ్వి నాగార్జున మీద 7 years. అప్పుడు వీళ్ళని ఒక ఆఫర్ ఇస్తాడు. నువ్వు ఆ ఆఫర్లో లేదు, నాకు నమ్మకం ఉంది, ధర్మం చేసి ధర్మం గ్రాండ్ ట్యాక్ అవుతుంది, రిటర్న్ ట్యాక్ అవుతుంది, ధర్మం 7 years పడుతుంది. వాడు కాల్ చేస్తే నాగార్జున బయటికి తీసుకొస్తాడు. నాగార్జున బయట తీసుకొస్తే వాడికి 6 months టైం ఇచ్చి 10 lakhs డబ్బు వేరే బినామీ పేరుతో ఉండాలి, వాళ్ళు నమ్మకస్తులేమి. అప్పుడు నాగార్జున ఏమంటాడు, సరే అని చెప్పి నాగార్జున వెతుకుతూ ఉంటే బిచ్చగాళ్ళు తాకుతారు రోడ్డు మీద. సో వీళ్ళ 5 బిచ్చగాళ్ళు అంటే, నాకు 4 బిచ్చగాళ్ళు కావాలి, 4 బిచ్చగాళ్ళు చదవడం రాయడం రాకూడదు. ఫస్ట్ 3 పట్టుకుంటారు. దాని తర్వాత ధనుష్ వస్తాడు. ధనుష్ ఇంకో అమ్మాయి, కడుపుతున్న అమ్మాయి. వీళ్ళందరూ వాకింగ్ ట్రైనింగ్ చేస్తాడు. వాడి థాట్ ఏంటంటే, వీడు ఎవరైతే బిచ్చగాడో మెయిన్ విలన్ వాళ్ళందరిని చంపేస్తాడు. ఇద్దరిని చంపేస్తాడు. హీరోయిన్ కూడా కడుపుతున్న అమ్మాయిగా చచ్చిపోతుంది. నాగార్జున కాపాడతాడు కడుపుతున్న అమ్మాయి. కానీ ధనుష్ ఒకడే ఎస్కేప్ అవుతుంది. ధనుష్ది ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. ధనుష్ ఒకడే ఎస్కేప్ అవుతుంది. ధనుష్ ఒకటే పరిగెడుతుంటే లాస్ట్ నాగార్జున చూపెట్టి మొత్తం చూపిస్తే ఇది సేఫ్ అంటే అటాక్స్ జరిగితే నాగార్జున చచ్చిపోతాడు కల్లో. నాగార్జున ఈ ప్రూఫ్స్ అని ఇచ్చిస్తే మొత్తం మీడియాకి లీకేజ్ అవుతుంది. లాస్ట్లో వీళ్ళని చంపేస్తారు. కానీ అయితే ఒక అమ్మాయిని కాపాడతారు కదా, ఆ పాప చేత ఆ అమ్మాయి చచ్చిపోతుంది. బిడ్డకి జమనిచ్చి అమ్మాయి చచ్చిపోతుంది. బిడ్డను తీసుకుని వెళ్తుంటే రక్షకమంద చేతున్న బాబు ఉంటే వీళ్ళకి బిచ్చమనిస్తుంది. అది హైలైట్ సీన్. నాగార్జున కాపాడిన సీన్ ఇంకో ట్విస్ట్. మీ అందరు సినిమా చూశారు, కానీ సినిమా చాలా బాగుంది బాస్. మీకోసం కథ రివ్యూ చేశాను, నన్ను నమ్మండి, సినిమా చాలా బాగుంది, వెళ్ళి చూడండి. ఇటువంటి కాలంలో అటువంటి యూనివర్సల్ కాన్సెప్ట్ తీసుకుని ధనుష్ లాంటి యాక్టర్ ఒక బిచ్చగాళ్ళగా యాక్ట్ చేయడం హైలైట్. నాగార్జున అటువంటి యాక్టింగ్ నాకు తెలిసి, నేనైతే తన సెకండ్ ఇన్నింగ్స్లో ఇటువంటి క్యారెక్టర్ చేస్తాడు అనుకోలే. ఇంకా మరి కూలీ సినిమాలు మళ్ళీ విలన్ రోల్, కూలీ సినిమాలో మెయిన్ విలన్ రోల్ నాగార్జున, ఇంకా చింపేస్తుంటాడు నాగార్జున ఆ క్యారెక్టర్ని. సెకండ్ ఇన్నింగ్స్ చాలా సెలెక్టిక్స్ రూల్స్లో నాగార్జున మూవ్ చేస్తున్నాడు. సినిమా చాలా బాగుంది. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. సినిమా చూడండి, గుడ్ ఫిలిం. నేను చెప్తున్నాను, గో అండ్ వాచ్, డెఫినెట్లీ యూ విల్ బి ఎంజాయ్ ఫిలిం. కథ కూడా చెప్పేసి గో అండ్ ఎంజాయ్. మంచి సినిమా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఒక మంచి సినిమా వచ్చినప్పుడు నా సపోర్ట్ ఉండాలి చెప్తున్నా.